అనిత్య అంటే అనిత్యం, అన్నీ మారుతూనే ఉంటాయి. దుఃఖ అనిత్యమైన వాటి మీద ఆధారపడి ఉండటం వలన కలిగే అసంతృప్తి దుఃఖానికి కారణమవుతుంది. అనత్త శాశ్వతమైన నేను అనేది లేదు. అది అనత్త లేదా అనాత్మ. అయితే ఇక్కడ పంచస్కందాలు 5 అగ్రిగేట్స్. మనం నేను అని దేనినైతే అనుకుంటామో అది నిజానికి 5 రకాల నిరంతరం మారుతూ ఉండే శక్తుల కలయిక మాత్రమే అని బుద్ధుడు వివరించాడు. పంచభూతాత్మకం అన్నట్టు. సరే, పంచభూతాల గురించి ఇక్కడ చెప్పడం లేదు, వేరే విధంగా చెప్తారు. రూపం, శరీరము లేదా భౌతిక రూపం. అందులో వేదన రెండవది. సుఖము, దుఃఖము లేదా న్యూట్రల్ స్టేటస్. సంజ్ఞ అంటే గుర్తింపు లేదా అవగాహన. నాలుగవది సంస్కార, మానసిక ఆలోచనలు, నిర్ణయాలు. విజ్ఞాన, చైతన్యము లేదా స్పృహ. ఈ 5 నిరంతరం మారుతూ ఉంటాయి కాబట్టి వీటిలో ఏది ఒక శాశ్వతమైన ఆత్మ కాదు. అంటే శరీరం శాశ్వతమైన ఆత్మ కాదు, సుఖ దుఃఖాలు లేదా అక్కడ వేదన అంటే ఫీలింగ్స్ అవి కూడా కాదు. నేను సంజ్ఞ గుర్తింపు, నేనున్నాను అనేటువంటి ఆ గుర్తింపు అది కాదు. సంస్కారం అంటే మానసిక ఆలోచనలు, నిర్ణయాలు కాదు. విజ్ఞాన, చైతన్య, స్పృహ కాదు. సరే, మూడోది బాధకు కారణం. మనం ఏదో ఒక శాశ్వతమైన నేను ఉన్నానని భ్రమపడి దానికి సంబంధించిన వాటిని, నేను శాశ్వతంగా ఉన్నానని భ్రమపడి దానికి సంబంధించిన వాటిని నా పేరు, నా ఇల్లు, నా ఇష్టం అనే వాటిని పట్టుకుని ఉండటం వల్లనే దుఃఖం కలుగుతుంది అని బుద్ధుడు బోధించాడు.